నమస్తే. మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్ పర్సన్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. దుర్గా ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారింటికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వెళ్ళడము, మేనిఫెస్టో గురించి, సీట్ల పంపకాల గురించి మాట్లాడారని ఒక న్యూస్ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అలాగే బీజేపీకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోవడము, దాంతో అంటగాగితే అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెనుకుండి నడిపిస్తుంది బీజేపీ అన్న ఇంకొక వాదన కూడా మనం వినడం జరుగుతుంది. మరి ఈ మూడు కలిసి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా, లేదు బీజేపీని దీంట్లో కన్సిడర్ చేయకుండా ముందుకెళ్తారా, ఏంటి అసలు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మేము ఫస్టే చెప్పామండి, ఈ రాక్షస పాలన పోవటం కోసం ఏ రాజకీయ పార్టీ అయినా మతాలకు కులాలకు అతీతంగా ఈవెన్ ప్రజా సంఘాలను కూడా కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమన్నాను. అయితే మీరు అన్నట్టు బీజేపీ మీద ఒక అపవాదం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు వీళ్ళు అనేది అయితే ఉంది. కాబట్టి మేము దానికి అనుగుణంగానే ఇవాళ జనసేన కూడా తెలుగుదేశం జనసేన పొత్తు అనేది 100% ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, జనసేన క్లారిటీ ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా ఇవాళున్న పరిస్థితిలో మేము అనుకునేది జనసేన తెలుగుదేశం కలిసిపోతున్నాం. ఒకవేళ బీజేపీని కలుపుకోవాల్సి వస్తే జనసేన కలుపుకోవాలి, మాతో కలవరు, మేము కూడా కలుపుకునేది కాదు. వాళ్ళు ఏమైనా కలుపుకుంటే కలుపుకొని పోవాలా, అది ఎట్లా అనేది టూ ఎర్లీ టు సే. అంటే ఇప్పుడు ఇటువైపు పొత్తున్నప్పుడు మళ్ళీ జనసేన అది ఒక వర్గం, మళ్ళీ ఇదొక ఆలోచన అదొక ఆలోచన, ఏం ఆలోచన సిగ్నల్ వెళ్తుంది కదా. ఎట్టి పరిస్థితిలో లేదు. జనసేన ఎన్డీఏలో ఉంది. ఎందుకంటే జనసేనకు కూడా ప్రాబ్లం లేకుండా చెప్తున్నా నేను ఇవాళ. ఓకే, జనసేన ఎన్డీఏలో ఉంది కాబట్టి వాళ్ళు బీజేపీతో ఎలాగా డీల్ చేసుకుంటారనేది అనవసరం. నేను ఇది 94తో ఒకటిసారి గుర్తు చేస్తామా. 94లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినాం ఎక్సెప్ట్ కాంగ్రెస్కి ఆ రోజు 26 సీట్లే వచ్చినాయి. ఈవెన్ భారతీయ జనతా పార్టీని కూడా కలిపి పోటీ చేసినాం, కమ్యూనిస్టులను కూడా కలిపి పోటీ చేసినాం. కానీ కమ్యూనిస్టులు పోటీ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి. భారతీయ జనతా పార్టీ వాళ్ళ జోలికి వీళ్ళు రాలా, వీళ్ళ జోలికి వాళ్ళు రాలా, అంటే సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎవరి వాళ్ళే చేశారు. కానీ మాతో పొత్తులో భారతీయ జనతా పార్టీ ఉంది, కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం ఉంది, ఇంకా లోక్దళ్ పార్టీ ఉంది, అనేక పార్టీలు ఉన్నాయి. ఆ రోజు బిఎస్పీ కూడా ఉంది మాతోటి. అంటే ఆ రోజు 1994లో కూడా వచ్చినటువంటి అన్రెస్ట్కి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రుల్ని మారుస్తున్నారు అని మళ్ళీ ఎన్టీ రామారావు గారిని రాజ్యంలోకి తేవాలని చెప్పి రాజకీయ పార్టీలు ఏకమైంది. ప్రజలు ఎన్టీ రామారావు గారి వైపే ఉన్నారు, కానీ ఆనాడు రాజకీయ పార్టీలు ఏకమైపోయి అన్నీ కూడా వచ్చినాయి. అంటే ఒక్కొక్కసారి సమాజంలో వచ్చే అన్రెస్ట్ కోసం ఈ పొత్తులు ఎత్తులు కాదు, ప్రజలని బయటపడేయాలి అంటే కొన్ని ఈక్వేషన్స్ తప్పవు. అవి టూ ఇయర్లీ టు సే అది ఎట్లా ఉంటుంది అనేది దాన్ని బట్టి. కానీ ప్రజల అభిప్రాయం మేరకే తెలుగుదేశం పార్టీ. అంటే ప్రసాద్ గారు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎలా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకవేళ కనుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు చూడు, మళ్ళీ జనసేన ఆల్రెడీ బీజేపీ తోటి అలయన్స్ లో ఉండంగానే ఇటు వచ్చింది, సంసారం ఒకరితోటి, కాపురం ఏంటిది పొత్తు ఒకరితోటి సంసారం, దీన్ని రకరకాలుగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ కేసు మళ్ళీ జనసేన అది కంటిన్యూ అవుతుంది, టీడీపీకి సంబంధం లేదంటే రాంగ్ సిగ్నల్ వెళ్ళదంటారా? టీడీపీకి సంబంధం లేదు, మేము జనసేన తోటి పొత్తులో ఉంటాం. అంటే వాళ్ళ ఇష్టం, డైరెక్ట్ ఇది కూడా చెప్పదలుచుకున్నాం. ఒకవేళ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోదలుచుకుంటే మేము ఇచ్చినటువంటి సీట్లలో కానీ మాట్లాడేదంట కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓకే, డెఫినెట్ గా ఆ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చే సమస్య లేదమ్మా. రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కొరకు, రాష్ట్ర ప్రజలను బయటపడేయటం కొరకు ఎన్ని కష్టాలు వచ్చైనా సరే ఇక్కడ రాజ్యం ఎవరు వెళ్తారు, ఎట్లా వస్తుంది ఏంది కాదు, ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలా, వైసీపీ పార్టీని ఇంటికి పంపాలా, రాజకీయంగా పూర్తిగా డిమాలిష్ చేయాలి వాళ్ళని. అట్లయితేనే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అనేది ఆలోచన. అలాగే ఇప్పుడు అధికార పక్షం ఆల్మోస్ట్ 70 సీట్లలో మార్పులు చేర్పులు, అంటే అసలు ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ, సమీకరణాలు ఏంటో కూడా విపక్షాలకు అర్థం కాకుండా ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అన్న ఇంకొక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. అంటే విపక్షాలు ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నాయి, కొంత వ్యతిరేకత అక్కడ కనిపిస్తుంది అని ఇక్కడ మార్పులు చేర్పులు చేస్తున్నారు అనుకోవాలా, లేదా అదేదైనా స్ట్రాటజీలో భాగంగానే ఇప్పుడు 70 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు అనుకోవాలా? మంచి ప్రశ్నే సార్ అమ్మ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటికి పోతుందనేది అనేక సర్వేలు, వారికి వచ్చిన అంతర్గత సర్వేలు కూడా ఉన్నాయి. ఓకే, చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రయల్ వేస్తున్నారు.
అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని ఎక్కడైతే అగ్రవర్ణాలు పోటీ చేస్తాయో వాటి మీద పెట్టి ఏదో చేయాలి అని చెప్పి సమాజంలో ఒక డివిజన్ తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సమాజం అట్లా లేదమ్మా. మా అభివృద్ధి, మా పిల్లల భవిష్యత్తు అనేదే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా ఏమీ పనిచేయవు. రేపు కేవలం ఒకటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఏకైక రాజధాని అమరావతి రాజధానితోటే మేము ముందుకెళ్తున్నాం. అదే రాజధానిని ఈ దేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2గా తయారు చేయడానికి డెఫినెట్గా మేము పూనుకున్నాం. దానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీదనే రాజధాని తన డబ్బులు తాను సంపాదించుకొని ఆ రకమైనటువంటి చర్యలు చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా ఆ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోతాం, ఎన్ని కష్టాలున్నా సరే. ఈ విధంగా ఆయన 70 సీట్లు కాదండి, 151 సీట్లు మార్చినా కూడా, 155 ముఖ్యమంత్రి గారు సీటు మార్చి వేరే వాళ్ళని నిలబెట్టుకున్నా కూడా అక్కడ ఫలితం ఏమి రాదండి. ముఖ్యంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు. వారు ఏంటంటే పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఎమ్మెల్యేలను మార్చకపోవటం వల్ల కేసీఆర్ గారికి పోయిందని అనుకుంటున్నారు. తప్పది. కేసీఆర్ గారు నీకన్నా సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చారు, జిడిపి రేటు పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, అయినా కూడా ఆయన ఉన్నటువంటి యాటిట్యూడ్కే పోయింది ప్రభుత్వం. అట్లాంటి ఆయన యాటిట్యూడ్లో నీకు 100% ఎక్కువ ఉంది యాటిట్యూడ్. మా ప్రతిపక్షాల మీదనే కాదు, సొంత పార్టీ మీద కూడా నీ యాటిట్యూడ్ ఉంది. ఇవాళ నీ యాటిట్యూడే ఆ విధంగా పనిచేస్తుంది. కాబట్టి వైసీపీ అంటే మీరు అనే దాని ప్రకారం సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఆయనకు వ్యతిరేకత ఉందని అంటున్నారు. డెఫినెట్ గా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఇప్పుడు అందరిని మారుస్తున్నారు. దాని మీదనే దాంతోటే వారు దెబ్బతినిపోతున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే ఎమ్మెల్యేల మీద అక్కడక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి, మొత్తం బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నావు నువ్వు. ఎమ్మెల్యేల దాంట్లో కనీసం ₹1 ఇచ్చేది లేదు. రోడ్లు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఏ రోడ్డు కూడా పనికి రాకుండా ఉంది. అక్కడ అష్ట కష్టాలు ప్రజలు పడుతుంటే ఎమ్మెల్యేలను బాధ్యులను చేస్తే వాళ్ళు డైరెక్ట్ కొంతమంది బయటకు వచ్చి చెప్పారు, మేము నిధులు లేవు, మేము ఏం చేయలేమని. అలాంటి పరిస్థితి నుంచి ఎదుర్కోవటం కోసం ఒక న్యూ క్యాండిడేట్ని ఇస్తే ప్రజలు ఓటేస్తారనే భావన ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి డిసైడ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. అడగగానే సమయం ఇచ్చారు. ప్రస్తుతం యువగల్లానికి సంబంధించి, తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.